జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి రాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుత్రయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతే నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే సదయా పాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. శ్రీరంగ సింహగిరిదేశిక పాద సేవా ప్రాప్తా కిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాల దేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సశిష్యం ఉడేవర్లు మహం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంసరియే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్థదం శ్రీ శతగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం திருவழிநாடன்னம் தென்பருகூரென்னும் மறுவினியவன் பொருள் என்றும் மறுமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்தும் மனத்தாலும் வாயாலும் வன்குருகூர் பேணும் இனத்தாரை எல்லால் இறையஞ்சேன் தனத்தாலும் ஏதும் விரைவிலேனந்தை சடுகோபன் பாதங்கள் யாம் உடைய பத்து ஏந்த பெருங்கீர்த்தி இராமானுசமுனிதன் வாயந்த மலர்பாதம் வழங்குகின்ற வாயந்த பெரும் சீரார் சடுகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெறா வாந்திகழன் சோலை மலரங்கள் வன்புகழ்மை ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் இன்ற முதல் தாய் சடுகோபன் மயம்பால் வளர்த்தை தத்தாய் இராமானுசன் மிக்க விரை நிலையும் மையாமையுள் நிலையும் தக்க நடையும் தலையாது தொக்கியலும் ஓய்வினையும் வாழ்வினையும் ஓதும் குருகையர்போன் யாழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயரு திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருபியோ நமః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ మనం నమ్మాళ్ళవారు అనుగ్రహించినటువంటి తిరువాయిమడి దివ్య ప్రబంధం 8వ పదిలో 4వ తిరువాయిమడిలో 2వ పాసురంలో సెకండ్ హాఫ్ లో ఉన్నాము. 8వ పత్తు 4వ తిరువాయిమడి 2వ పాసురం. எங்கள் செல்சார்வு யாமுடை அமுதம் இமையவர் அப்பன் என் அப்பன் பங்குமோ உலகும் படைத்தளித்தழிக்கும் பொருந்து மூவருவம் எம்மருவன் செங்கயல் உகளும் தேம்பனை புடை சூழ் திருச்செங்கன்னூர் திருச்சித்தார் அங்கமருகின்ற ఆదియానల్లాల్ యావర్ మற்றెన్నమర్ తుణయ్యే. మంచి అద్భుతమైన దివ్య దేశం తిరుచెంగన్నూరు. అందులో చిత్తార్ అనేటువంటి ఒక దివ్య దేశము, అక్కడున్న నదికి పేరు, ఆ దివ్య దేశ స్థలానికి కూడా ఈ పేరు ఉంది. చాలా అద్భుతమైనటువంటి పెరుమాళ్ళు వైభవము కలిగినటువంటి దివ్య దేశ వైభవాన్ని మనం ఇక్కడ వర్ణించుకుంటున్నాము. 90వ పేజీ అండి వ్యాఖ్యాన గ్రంథాల్లో. పాసురంలో సెకండ్ హాఫ్ నుంచి సెంగయల్ ఉగడం దగ్గర నుంచి మనం వ్యాఖ్యానం చెప్పుకుంటున్నాము. செங்கயல் உகழும் యవ్వనத்தாலே சிவந்த கயல்கள் కళిత్తు వర్తిக்கும் దేశం. ఈ దేశం ఎలాంటిది? ఎర్రటి చేపలు, అందమైనటువంటి చేపలు ఎక్కడ సరోవరాలను వర్ణించినా కూడా నమ్మాళ్ళవారు ప్రాకృతిక సౌందర్య వర్ణనలో ఏదో చెరువు ఏదో నది అని వదిలేరండి. అందులో ఉండేటువంటి ఆ మేన సౌందర్యాలని, పుష్ప సౌందర్యాలని, ఆకుల యొక్క అందాలని అన్నిటినీ కూడా మన కళ్ళ ముందు పెడుతూ ఉంటారు అన్నమాట. అందువల్ల ఇక్కడ యవ్వనత్తాలే శివంద కయల్கள், చక్కగా వయసులో ఉన్నటువంటి చేపలు, చిన్న చిన్న చేపల కదలికలు వేరు, కొంచెం పెద్దవైనటువంటి చేపల అందాలు ఎంత డీటెయిల్ గా చెప్పారో చూడండి. నంబిళ్ళయ్య గారు కూడా వ్యాఖ్యానం. చిన్న చేప కదలడం అలా కదిలిపోతుంది, కాస్త వయసున్న చేప తుళ్ళి 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 పడుతుంది. అది కూడా మనకి స్పష్టంగా చెప్పాలి అనేటువంటి ఇది అనమాట.
கழித்து வர்த்திக்கும் தேசம் పరివరిల్లై ఎనుము మున్బే క్లేశిత్తు. అయ్యో పెరుమాళ్ళే, మిమ్మల్ని ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా 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 అని తల్లడిల్లిపోతున్నారు కదా నమ్మాళ్ళవారు. పెంబు వార్కడావర్ పెయ్తిరాగ వేండాదే సకల పదార్థంగళం కళిత్తే వర్కం దేశం ఎంగై. వెనుక తిరువాయుమలో నిన్ను ప్రేమించే వాళ్ళు లేరు అని అన్నటువంటి పెరుమాళ్ళు, ఆ పెరుమాళ్ళేమో ఆళ్వారు మీరు బెంగ పెట్టుకోకండి, నాకు ఇదిగో నిత్యసూరులు ఉన్నారు, ముక్తులు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు అని తనని ప్రేమించే వారందరినీ ఒకసారి చూపించేటప్పటికీ ఆహా అని ఒక ధైర్యాన్ని తెచ్చుకున్నారు ఆళ్వార్లు అని. అంటే ఆ ఊరిలో ఉండేటువంటి ప్రతిదీ కూడా భగవదంకితమైనటువంటి భావంతోటే నిండి ఉంటుంది అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు. తేన్పడై పుడైసోళ్ తేనయుడైతాన నేర్నిలంగల్ సూర్యంద ఎన్నదల్ మరుద నిలత్తాలే సూర్పట్ట ఊరు ఎన్నదల్. ఎలాంటి ఊరుటండి? చేపలు తుళ్ళింతలు పడేటువంటి ఊరు. అంటే ఇది మనం కవితాపరంగా చూస్తే ఏదో ఆ ఊరు మామూలుగా ఒక పల్లెటూరు అన్నాం అనుకోండి, చంటి పిల్లల దగ్గర నుంచి ఒక దృశ్యం వేసేస్తాం మనం. ఏమిటి? 2 కొండలు, ఆ కొండల మధ్యలోంచి ఉదయించే సూర్యుడు, వెనకాల ఏదో తాటి చెట్టులాగా ఏదో చెట్టు, ఆ ముందు ఒక నదిలాగా, నదిని నడిపే నావికుల్లాగా, ఇలాగ ఏదో ఒక దృశ్యాన్ని మనం చెప్పేస్తూ ఉంటాం. ఆ ప్రకృతి రామణీయకతకి తేనయుడైతాన నీర్ నిలంగల్ సూర్యంద ఎన్నదల్ మరుద నిలత్తాలే నదీ తీరంలో సూర్యు పట్ట ఊరి ఎన్నదల్. ఆ నదిలో చేపలు, వాటి యొక్క తుళ్ళింతలు, అవి ఎందుకు తిళ్ళింతలు పడ్డాయి అంటే అవి పొందినటువంటి ఉల్లాసము, తేనెతో నిండినటువంటి నదీ ప్రాంతాలు, తోటలు. అబ్బబ్బా ఏమి అందమైనదండి ఈ ఊరు అని అంటున్నారు నమ్మాళ్ళవారు. అంగమరిగింద్ర. ఆ తిరుచెంగన్నూరు అనేది పెద్ద నగరం అయితే అందులో భగవంతుడి యొక్క దేవాలయం ఉన్నటువంటి పవిత్రమైనటువంటి అది అంగమరిగింద్ర అవతారంగల్ పోలే తీర్థం ప్రసాదియాదే. చక్కని మాట. అవతారాలు అనుకోండి, మనకు ఒక మాట ఉంది, తీర్థానికి తీర్థం ప్రసాదంకి ప్రసాదం అని. అంటే దేనికదే, మొత్తం మీద కాదు, దేనికదే అనే అర్థంలో ఈ పదాన్ని వాడతాం. ఇప్పుడు అవతారాల సమయాలు అలాంటివి. ఆ సమయంకి వచ్చాడు అలా వెళ్ళిపోయాడు, ఆ సమయంకి వచ్చాడు అలా వెళ్ళిపోయాడు, ఇలా చెప్పుకుంటాం. అలా కాకుండా ప్రజైకు ప్రత్యాసన్నమాగవర్తికుంతా అయిపోలే. తల్లి పిల్లలకి దగ్గరగా ఎలా ఉంటుందో, ఒకవేళ పడుకోబెట్టి తన పని చేసుకుంటున్నా మధ్యలో వచ్చి చూసుకుంటూ ఉంటుంది. ఆ పడుకున్న వాడి తల మీద ఒకసారి చెయ్యి వేసి రాసి వెళ్ళిపోతుంది. వాడికి ఏం తెలియదు ఇవన్నీ, కానీ ఆ ప్రేమను తల్లి చూపించినట్లుగా ఎన్ సత్తయ్యో నొక్కికొండిరెక్కిరవన్. ఆళ్వార్లను అలా చూస్తున్నారండి పెరుమాళ్ళు. ఆళ్వారి భావన ఎంత బాగుందో చూడండి, ఆ పోలిక ఎంత బాగుందో చూడండి. ఆ విశ్వాసం అండి మనకు కూడా మనోధైర్యాన్ని ఇస్తుంది. నన్ను పెరుమాళ్ళు రక్షిస్తున్నాడు అనేటువంటి విశ్వాసం మనకి తెలియని మనోధైర్యాన్ని ఇస్తుందండి. ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఆ పాదాలను ఆశ్రయించి ఆయన నాకు రక్షకుడు అని నమ్మినప్పుడు తెలియని మనోధైర్యం మన ముందుకు నడిపిస్తుంది. కాబట్టి విశ్వాసం చాలా ముఖ్యం అని చెప్పడం అన్నమాట. అల్లాల్ యావర్ మత్తన్న మరుదుడయ్యే ఇవనై విజయ. ఈ పెరుమాళ్ళ పాదాలు వదిలిపెట్టి ఎనక్కు చేరందతుడై ఇల్లై. నేను ఆశ్రయించేటువంటి రక్షణ నాకేమీ లేదు. అంటే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనే ప్రపత్తి వాక్యం ఇది చక్కటి తేలిక మాటలో చెప్పారు అనమాట. అల్లాదార్ కழுத்து కట్టియాదలు. మిగిలిన ఏవి నమ్ముకున్నాట? గుదిబండలట, మెడకి రాళ్ళు కట్టుకున్నట్టేట. అవి ఏం చేస్తాయి? సుఖంగా ఉండనివ్వవు, బాధ కలిగిస్తూ ఉంటాయి. పైగా పోవాలి అనుకున్నటువంటి వాళ్ళు మామూలుగా పడితే తేలిపోతామేమో అని ఓ రాయి కట్టుకుని దూకేస్తారటండి. అప్పుడు ఆ రాయి బరువుకి వాళ్ళు నిండా మునిగిపోతారనమాట. అందుకోసం లోకంలో జరిగే పని అది. అది ఎందుకండి ఇక్కడ మనకి చెప్పడము అని అంటే, మిగిలిన దేవతారాధన లాంటివి అంటే విశ్వాసం లేని చోట
పూజించడం అనేటువంటిది మడకి రాయి కట్టుకున్నట్టే, మునిగిపోవడమే. శ్రీమన్నారాయణుని యొక్క ఆ దివ్య దర్శనము, ఆ పాదసేవ, ఆ కైంకర్యము, ఆ ధ్యానము, ఆ విశ్వాసము అవే మనని రక్షిస్తాయి అనే వాక్యాన్ని సమర్థించడం కోసం చెప్పినటువంటి ఉదాహరణ అన్నమాట ఇది. எனக்கு చేరందు துணை இல்லை అల్లాదారు కషత్తు కట్టియాదల్ గుదిబండ లాంటివి துணை ఎన్ను పేరాయ్ అవత్తిలే కూడా వజుదల్ సెయ్యం ఈతనై అని. వీటన్నిటిలో కూడా ఆయన తప్ప ఆపదలలో కూడా వదలక రక్షించేటువంటి పెరుమాళ్ళు ఆయనే తప్ప మనకి వేరొకరు లేరు అనేటువంటి విషయాన్ని, అంటే శరణాగతి తత్వాన్ని ఈ పాసురంలో ఈ 2, 3, 4 పాదాలలో నమ్మాళ్ళవార్లు చక్కగా లౌకికమైనటువంటి ఉదాహరణలతోటి మేళవించి చాలా ఆనందంగా చెప్పారు అన్నమాట. 3వ పాసురం చూడండి, 8-4. ఎన్నమర్ పెరుమాన్ ఇమయ్యవర్ పెరుమాన్. ఇమయ్యవర్ పెరుమాన్ చక్కటి పదవని ఆ వ్యాఖ్యానంలో కూడా నమ్మాళ్ళవార్లు ఎంత బాగా ప్రయోగించారండి. ఇమయ్యవర్ పెరుమాన్ అన్నారు అని చెప్పి రాశారు ప్రత్యేకంగా. ఇరునిల మిడంద ఎంబెరుమా முனைவல் வினைகள் முழுதுடன் மாள என்னை ஆழ்கின்ற எம்பெருமான் தன் திசைக்கு அணிகள் திருச்செங்கன்னூரில் திருச்சிற்றாட்டங்கரை மீபால் நின்ன எம்பெருமான் அடியல்லால் శరణ్ నినైపులం పిరిది ఇల్లై ఎనకే. దీనికి ప్రతిపదార్థం చూడండి. వరాహ అవతారాన్ని తీసుకున్నారు. ఒక్కొక్కసారి కృష్ణుడు గుర్తొస్తాడు, ఒక్కొక్కసారి వరాహస్వామి గుర్తొస్తాడు. ఆయా మహిమలను తలుచుకుంటూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి వామనమూర్తి గుర్తొస్తాడు, ఒక్కొక్కసారి వటపత్ర సాయి గుర్తొస్తాడు. ఏ అవతారం గుర్తుకు వస్తే దానిని గురించిన పాసురాలు అలాగా అలలు సముద్రంలో వచ్చినట్లుగా భావ పరంపర నమ్మాళ్ళవారిలో వస్తూ ఉంటుంది. అలా వస్తూ ఉంటుందంటే వస్తూ ఊరిపోతూ ఉంటాయి భావాలన్నీ పాసుర రూపంగా. ఎన్నమర్ నాకు తగినటువంటి పెరుమాళ్. మా పెరుమాళ్ళు కూడా నాకు తగ్గట్టు ఆయనేనండి. ఇరునిలమ్మళంద ఎంబెరుమాన్ విశాలమైన భూమిని కొలిచినటువంటి స్వామి, నాకు అనురూపమైన స్వామి అనడంలో ఎన్నో అర్థాలు చెప్పారండి. ఏమిటి అంటే, మంచి కోటీశ్వర్లై వజ్రాలతో నవరత్నాలతో పెట్టుకుంటే వాళ్ళకు అలాగే కనిపిస్తాడు. అతి పేదవాడై ఒక మట్టితో విగ్రహాన్ని చేసి కొలిస్తే వాళ్ళకు అలాగే గలు. మనం ఎలా భావిస్తే అలా మనకి, ఎందులో భావిస్తే అందులో మనకి లభించేటువంటి స్వామి. అలాగే నా మనస్సు అతి చిన్నది, నాకు అనురూపంగా ఆయన కనపడ్డాడు. నా చిన్న స్వామిగా నాకు కనపడ్డాడు. నాకు ఒక వటపత్ర సాయిగా నాకు దర్శనం ఇచ్చాడు. నాకు పెద్ద ఊహలు చేసేటువంటి మనస్సు లేదు. మన మనస్సుకు చూడండి, కొంతమంది మహానుభావులు ఈ నమ్మాళ్ళవార్ల వంటి వారు పెద్ద పెద్ద వర్ణనలు చేస్తూ ఉంటారు. అబ్బా ఎలా వర్ణించారా అని ఆశ్చర్యం వస్తుంది. మనకు ఆలోచనలు రావు, అది చిన్న మనస్సు ఉండడం వల్ల. కానీ ఈ చిన్న మనస్సు ఉండినటువంటి స్వామి మిమ్మల్ని అనుగ్రహించామని అందులోకి వచ్చి కూర్చున్నాడండి. ఎంత సౌలభ్యం, ఎంత సౌలభ్యం. నిలం మళంద ఎంబెరుమా భూమిని కొలిచినటువంటి స్వామి అండి. ఈ మాట ఎందుకు చెప్తారు అంటే, ఏ స్వామి వామనుడిగా వచ్చాడో ఆ స్వామి త్రివిక్రముడిగా వ్యాపించాడు. అంటే అతి చిన్నవాడు అతి పెద్దవాడిగా అయినటువంటిది. తీసుకునే వారి యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి ఆ మనస్సులో నిండి కూర్చున్నటువంటి తత్వము అని చెప్పడం కోసం ఇది అన్నమాట. ఎంబెరుమాన్ మా నాదుడు మున్నై వల్ వినైగల్ నేను చేసినటువంటి అనాది అయిన పాపాలన్నిటినీ ముడిదు ఊడన్ మాళ వెంటనే నశింప చేస్తాడండి. మాళ అంటే నశింప చేస్తాడు, పాప నాశనము చేసేటువంటి. ఎన్నయ్యాళ్ కిన్నయం బెరుమాన్ నాకు రక్షకుడైనటువంటి స్వామి. అది ఎంత విశ్వాసమో, నా రక్షకుడు స్వామి. నేను ఆయన్ని తలుచుకున్నాను, తలుచుకోవడం కాదు నమ్ముకున్నాను. నమ్ముకోవడం వల్ల ఆయన నన్ను రక్షిస్తాడు.
ఆయన కావాలంటే రక్షిస్తాడు, లేకపోతే మానుకుంటాడు. ఇది ఆయన యొక్క వస్తువు. ఇంత ఆత్మ సమర్పణ భావం, ఇంత విశ్వాసం అన్నమాట. తెన్ దిశైకు అణిగల్, ఈ అణిగల్ ఈ దక్షిణ దిశకి అలంకారంగా ఉండేటువంటి తిరుచెంగన్నూరు, తిరుచెంగనూరు అనేటువంటి ఈ దివ్య దేశంలో తిరుచిత్తాంగరై మీవా, తిరుచిత్తారనడి నదీ తీరంలో ఒక దివ్య దేశాన్ని, ఒక నదిని కూడా ఈ దశకం అంతా కూడా మనకి చక్కగా ఈ 2 పదాలని చెప్తూ ఉంటారనమాట. అంటే ఆ నదికి పశ్చిమ తీరంలో నిన్న ఎంబెరుమాన్ వేంచేసి ఉన్నటువంటి స్వామి యొక్క అడియల్లాలు, ఆయన పాదాలు తప్ప, ఎంబెరుమాన్ అడియల్లాల్ ఆ స్వామి యొక్క పాదాలు తప్ప ఎనక్కు నెనైపులం పిరుదు శరణ్ ఇల్లై, నాకు మనస్సులో కూడా దిక్కు అని తలచిన రెండవ రక్ష లేదు లేదు లేదు. ఆ పెరుమాళ్ళే నాకు రక్షకుడు, ఇంకా ఎవరు నాకు రక్షకులు కారు. దీనిని దృఢ అధ్యవసాయం అంటారు, నమ్మిక అంటారు. ఆళ్వార్లు మాతృభావంతో చెప్పినప్పుడు ఈ పదం ఉపయోగిస్తారు వ్యాఖ్యానాల్లో. ఏమిటా పదం? దృఢ అధ్యవసాయం. మంచి నమ్మకం, గట్టి నమ్మకం. నమ్మకం అనేది చాలా చాలా విశేషమైన విషయం అండి. ఎందువల్ల అంటే మనం చెప్పుకున్నామే కథలు. ఒరే రేపు వర్షం వస్తుందిరా, గొడుగులు తెచ్చుకోండిరా అన్నట్టు గురువు గారు మాస్టారు. ఒక్కడు తెచ్చుకున్నట్టండి, మిగిలిన వాళ్ళందరూ వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్నారు. నువ్వెందుకురా గొడుగు తెచ్చావని, మీరు చెప్పారు కాబట్టి నేను తెచ్చానండి. అంతే. వాడు అదృష్టం కొద్దీ నిజంగా వర్షం వచ్చింట. అది చూడండి, విశ్వాసం ఉన్న చోట అది అకుంఠిత విశ్వాసం. సునంద గారు అవును, అంత ఏమాత్రం కుంఠము కాని అటు ఇటు చెలించనటువంటి విశ్వాసము అన్నమాట. కాబట్టి ఆలోచనలో కూడా నాకు రెండవ సాటి దైవమిక లేడని తింటడి గట్టి వేదిక డాండడాన్ని జవాన్ ఎలా చెప్పారండి రామదాసు గారు. వాయిస్తాను, డామ్ 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 అంటూ మరి వాయించి చెప్తాను అన్నట్లుగా అంత విశ్వాసం అన్నమాట. అది ఉన్ననాడు తప్పకుండా పరమాత్మ మన్ని రక్షిస్తాడు. విశ్వాసమే శ్వాసగా చేసుకో. మన పెద్దలు అందించిన నానుడిది, విశ్వాసమే శ్వాసగా చేసుకో. అది శ్వాస ఎప్పుడు ఆడలేదో అప్పుడు మనం లేం. శ్వాస ఎప్పుడుందో మనం ఉన్నాం. నమ్మకం ఉంటే పరమాత్మ మన పాల ఉంటాడు 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 అన్నమాట. అంటే త్రివిక్రమావతారాన్ని ఎత్తి లోకాలను కొలిచి రక్షించాడు, నా పాపాలన్నీ పోగొట్టాడు, నన్నేలినవాడు, నాకు రక్షకుడు. అలాంటి స్వామి వచ్చి తిరుచెంగన్నూరులో వేంచేసి ఉన్నాడు. ఆయన పాదాలు తప్ప నాకు రెండవది దిక్కు లేదు అనేటువంటి విశేష విషయాన్ని నమ్మాళ్ళ వారు చెప్తున్నారు. వ్యాఖ్యానం చూడండి, 91వ పేజీ. 7 பாட்டு. ஸ்ரீவராகமாய் பிரளயம் கொண்ட பூமியை எடுத்தருளி திருச்செங்கன்னூரிலே நின்னவனுடைய திருவடிகள் அல்லது வேறு மனோரதத்திலும் எனக்கோ శరణం இல்லை என்கிறார். శ్రీవరాహ రూపంగా లోకాలను కొలిచి తిరుచెంగనూరులో వేంచేసి ఉన్నటువంటి శ్రీయప్పతి పాదాలు తప్ప నాకు మనోభావనలో కూడా వేరొక దిక్కు లేదు లేదు లేదు. ఎన్నమర్ పెరుమాన్ ఎమయ్యవర్ పెరుమాన్ అయరువரும் అమరர்கள் అధిపతియాయ్ ఎనక్కమరంద స్వామియాయుళ్ళాన్. ఈ నాకు తగిన స్వామి ఈయన అయర్వరం అమరர்கள் అధిపతి, విస్మృతి లేని నిత్య సూర్యులకు కూడా ప్రభువైన వాడు. ఈ 2 పదాలు పక్క పక్క ప్రయోగించడంలో ఒక విశేషం. అంతటి నిత్య సూర్యులకి ఆశ్రయనీయుడైన స్వామి నాకు కూడా ఆశ్రయనీయుడయ్యాడు. నన్ను కూడా ప్రేమతో చూశాడు. అంతంత గొప్ప వాళ్ళని రక్షించే స్వామి ఇలాంటి వాడిని కూడా రక్షించాలనుకున్నాడు. ఆ మేన్మై నేర్మై అని 2 పదాలు చెప్పుకుంటూ ఉంటాను చూడండి.
సౌలభ్యం, పరత్వము అనేటువంటి చాలా అందమైనటువంటి మాటలు. అలాంటి స్వామి ఆయన నాకు ప్రభు అయ్యాడు అంటే అటు నిత్యసూరిగా తనకు పరివరాయిరక్కర విరప్పియై కాటి. ఇదిగో నేను సామాన్యుడు అనుకుంటున్నావేమో, నిత్యసూరులందరూ నన్ను ఎలా సేవిస్తున్నారో చూడు అని తన వైభవాన్ని చూపించిన స్వామి నా నంజాద పడిపన్ని ఎనుడయ్య శేషత్వత్తై నిర్హిత్తవన్, నా భయాన్ని పోగొట్టి నన్ను తనకి శేషభూతునిగా చేసుకున్న పెరుమాళ్ళు. ఇది కృతజ్ఞత ఆవిష్కరణ అంటారు. మనకి నిత్యం జరిగిపోతుంటాయి, వాటికి కృతజ్ఞత చెప్పాలని తోచదు. ఎందువల్లంటే సామాన్య విషయం అయిపోయింది అని. అది లేని వాడిని చూసినప్పుడు మనకి విశేష విషయం గుర్తుకొస్తుంది. ఇలా కళ్ళున్నాయి చూస్తున్నాం, చదువుకుంటున్నాం, చెవులున్నాయి చెప్తే వింటున్నాం, ఇవన్నీ అదృష్టాలు. కానీ మనం పెద్ద వాటి గురించి పట్టించుకోం. కానీ ఒక చెవిటివాడో ఒక మూగవాడో మన ముందు నిలబడ్డప్పుడు అయ్యో పాపం వాడికి వినపడదు కదా, ఒక అంధుడు వాడికి కనపడదు కదా, మనకి ఆ లోటు లేకుండా భగవంతుడు ఇవన్నీ ఇచ్చాడే అని కృతజ్ఞతావిష్కరణ జరుగుతుంది. అప్పుడు ఆ విశేష విషయాన్ని గుర్తించినప్పుడు కృతజ్ఞతావిష్కరణ అనేటువంటిది జరుగుతుంది అని చెప్పడం అనమాట. ఇరునిలం ఇత్యాది ప్రళయం కొండ మా పృథివీ ఎడుతా, ప్రళయం వచ్చినప్పుడు భూమి అందులో మునిగిపోతే తన సామర్థ్యத்தை కాట్టి ఎన్నై అడుమై కొండవన్, నా సొత్తు పెరుమాళ్ళు. ఎందువల్లంటే ఆ మునిగిపోయే భూమితో పాటు నన్ను తన వాడిగా చేసుకుని రక్షించిన తీరు ఎంత ఉదార హృదయం. దీనికైనా ఎంత సమర్థుడై ఉండాలి, ఎంత దయ కలిగిన వాడై ఉండాలి. ఒకేసారి రెండు గుణాలు ఉండాలి. రెండు ఒక చోట ఉండవండి. మనం ఉంటాం, అతి పేదవాడిని చూస్తాం, వాడికి 1,00,000 రూపాయలు ఇస్తే వాడు ఒడ్డున పడతాడు. ఇస్తామా? అయ్యో పాపం 1,00,000 ఇస్తే సరిపోతుంది కదా అనుకుంటాం, అంతే. ఆ పని చెయ్యం. అందరూ చేయగలిగిన స్థితిలో ఉండరు, ఉన్నవాళ్ళు చేస్తారు, అది వేరు విషయం. అనుకోవడం వేరు, చెయ్యడం వేరు, ఆచరణ వేరు. ఆ విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. ఇరునిలం అలాంటి మహాపృథివిని తన వశం చేసుకుని నన్ను కటాక్షించినటువంటి, నన్ను కాపాడినటువంటి స్వామి అని చెప్పడం కోసం ప్రళయంగండ భూమియోపాధి సర్వరం తనకు కుజై సరక్కాయిరిక్కరపడియై కాటే. ఆ ప్రళయ సమయంలో అందరూ కూడా తనకి అధీనులై ఉండిపోయారు, అంటే తన వశం అయిపోయారు. అందరూ స్వామి యొక్క సొత్తు అని ఆ ప్రళయకాల అనుభవం నిరూపించింది. అలాంటి సమయంలో కూడా ఆయన కాట్టితం భయత్తై కెడుతాన్యంగై, అలాంటి సమయంలో కాపాడాడు, భయాన్ని పోగొట్టాడు అనేటువంటి ఒక కృతజ్ఞత ఆవిష్కరణ. మున్నై ఇత్యాది ప్రాక్తనమాన ప్రబల కర్మంగళై వాసనయ్యోడే పోకి. ఎన్ని పాపాలు చేసుకున్నామండి, ఎన్ని జన్మలు అనుభవించినా తరిగిపోనన్ని పాపాలు. ప్రాక్తన ప్రాచీనమైన, చాలా అందమైనటువంటి పదం అండి. అంటే అనాదిగా మనం చేసుకున్నటువంటి పాపాలు, వీటిని పోగొట్టి ఎన్నై అడమై కొళ్ళిగిర స్వామి, నా కైంకర్యాన్ని స్వీకరించినటువంటి స్వామి, నన్ను పరిపాలించినటువంటి స్వామి అని చెప్పడం అనమాట. శౌర్య వీర్యాదిగళై కాట్టి ఎన్ని పనులు చేశాడండి, తన శౌర్యాన్ని వీర్యాన్ని నాకు చూపించాడు. నమ్మాళ్ళ వారిలే మీకేం భయం లేదు, నాకు కళ్యాణ గుణాలు ఉన్నాయి, నన్ను ప్రేమించే వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు, ఇలా నన్ను నాకెంతో ధైర్యాన్ని చెప్పి నా భయాన్ని పోగొట్టి కీజనక్కు పిరంద భయమెల్లాం పోంబడి, ఇంతకు ముందు నాకు కలిగిన భయాన్ని అంతటినీ కూడా పోగొట్టి అది ఎన్న ఎడమై కొండవన్యంగై నా కైంకర్యాన్ని స్వీకరించినటువంటి స్వామి. మామూలుగా మనం ఏదైనా కైంకర్యం చేస్తే స్వీకరించడం వేరు. అలా కాకుండా ఇలారా ఎన్ని పాపాలు చేసావు, ఎన్ని జన్మల నుంచి ఉన్నాయి, నీకేం పర్వాలేదు, చివరికి దారి తెలుసుకున్నావు, నా దగ్గరకు వచ్చావు, నీ పాపాలన్నీ నేను పోగొడతా,
నేను నీకు రక్షకుడుగా ఉంటానని నా పాపాలను పోగొట్టి నాకు రక్షణని కల్పించినటువంటి మహానుభావుడు. అది నమ్మాళ్ళవార్ల యొక్క కృతజ్ఞత అన్నమాట. వల్వినయ్యంగరదు భక్తి పారవశ్యత్తయ్యా ఇత్ అదిరే. ఏమండి, పాపం పాపం అంటే నిజంగా పాపం కాదండి, భక్తి పారవస్యం. ఆ భక్తితో ఏం చేస్తున్నామో తెలియని స్థితి. మనకి భారతంలో కథలు చెప్తారు చూడండి. విదురుడు కృష్ణుడు తన ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి ఆనందంలో మునిగిపోయి పండు పెట్టాడా, తొక్క పెట్టాడా, ఏం పెట్టాడా, ఇదంతా ఏంటి? భక్తి పారవస్యం. మనం కూడా అంతే. పెద్దలు ఒక్కసారి మన ఇంటికి వచ్చేసారు అనుకోండి, కూర్చోమండం మర్చిపోతాం, దాహం కావాలా అండం మర్చిపోతాం, ఏం కావాలి అండం, ఏదో తెలియని పారవస్యం వచ్చేస్తుంది. వాళ్ళని చూస్తూ రోజు రోజు మాట్లాడే మాట కూడా రాదు. ఇది ఇది పాపం అంటే. నా పాపం చేత అంటే ఇక్కడ పాపం అంటే పాపాలే కాదు, ప్రేమ పారవస్యం అనే పాపం. ఇలాంటి పాపాలు కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఆయన్ని చూసి మైమరిచిపోయినటువంటి ఆనంద శక్తి. అదే సర్వశక్తికి ఎన్వరిగిరదో ఎన్నం భయత్తై పిరప్పదు. ఇంత సర్వశక్తివంతుడైనటువంటి ఈ పెరుమాళ్ళకి ఎక్కడ ఏమి జరుగుతుందో అనే భయం అనే ప్రేమ. మనకి ప్రేమ ఉన్న చోట అతి స్నేహ పాప సంఖ్య అని ఇలాగే ఆలోచిస్తామండి. అయ్య బాబాయ్ విడి బండి వేసుకెళ్ళాడు, ఏమవుతాడో, ఎలా వస్తాడో, ఎందుకండి హాయిగా రోజు వెళ్ళే, అయినా సరే అలా వెళ్ళిపోతాయి ఆలోచనలు. పెరుమాళ్ళ విషయంలో కూడా భక్తులకి అలాగే వెళ్తాయి. తెన్ దిశ ఇచ్చాది ఆర్యర్గల్ ఇగజంద భూమియాన తెక్కు తెక్కు ఆభరణమాన ఊరు. దక్షిణ ప్రాంతానికే ఆభరణం ఈ తిరుచెంగన్నూర్ అనేటువంటి ఈ దివ్య దేశం. ఇక్కడ ఉండేటువంటి దివ్య దేశ పెరుమాళ్ళకి తిరుచిత్తారు. ఆయన అక్కడ ఉండేటువంటి నదికి కూడా తిరుచిత్తు ఆరు. ఆరు అంటే నది అని. రెండు, నదికి పేరుంది, దివ్య దేశానికి కూడా పేరు ఉంది. ఆ దక్షిణ ప్రాంతానికే ఒక ఆభరణంగా ఆభరణమాన ఊరు. ఆభరణం అంటే ఏంటండి, ఎంత గొప్ప ఊరో, అక్కడ దాకా వెళ్ళి దాన్ని చూడకుండా వస్తే ఎలాగండి అనిపించేటువంటి ఊరు అన్నమాట. మీ పాలన నయంబెరుమాన్ ఆ పశ్చిమ దశలో ఆ ప్రాంతానికే ఉన్నటువంటి విలక్షణంగా ఉన్నటువంటి ఆ స్వామి మేలైతికి నిలయం ఉత్కర్ష హేతువాయి, పైగా ఎత్తుగా ఉంటాటండి, కొంచెం పైకి ఉంటాట. ఆ పైకి ఉండడం కూడా కొన్ని మెట్లెక్కి వెళ్ళడం అనేటువంటిది కూడా ఆయన యొక్క ఔన్నత్యాన్ని కూడా, అది భక్తులకి అందుబాటులో ఉండడానికి అంత దిగొచ్చి, అది ఔన్నత్యమే కాదు, నువ్వు ఎక్కలేవురా నీకోసం నేను కిందకి దిగొచ్చానురా, అవతారం అనే అర్థాన్ని చెప్తున్నాడా అన్నట్లుగా దిగి వస్తున్నాడు అనే అర్థం అనమాట. ఇవరకు మేలైతిక్కల్ నిలయం ఉత్కర్షయే తువాయ్, ఇవరకు భయ నివృత్తి కూడలా ఇరిక్కరదు. ఈయన భయాన్ని పోగొట్టేటువంటి స్వామి. దిగపేక్షయ్యాయిరే పర్వతం నిరుపదు. దిక్కు యొక్క అపేక్ష ఉండదు పర్వతానికి. ఏ దిక్కులో ఉన్నా దాని ఎత్తే. అది దక్షిణంలో ఉంటే ఎత్తు కష్టమా, తూర్పున కష్టమా, ఉత్తర, అలా ఏం ఉండదు. దిక్కుతో సంబంధం ఏమీ లేదు. పర్వతం పర్వతమే, పెరుమాళ్ళే. ఆయన ఔన్నత్యమే అని చెప్పడం చాలా విశిష్టమైనటువంటి వ్యాఖ్యాన వాక్యం ఇది. ఇది స్టేట్మెంట్ ఏమిటి ఇది? ఇట్టిరుప్పరు ఒరువ వస్తు మనోరథ్యత్తిలం ఇల్లై. ఇది కాక నాకు వేరొకటి రక్షకమనేది మనసులో కూడా లేదు, ఆలోచనలో కూడా లేదు. నేను పొరపాటున కూడా రెండవ దైవాన్ని దిక్కు అని నమ్మడం లేదు. ఆయనే నాకు రక్షకుడు, అన్యథా శరణం నాస్తి. ఇంత విశేషాన్ని చెప్పారు ఇందులో. శరణాగతి తత్వాన్ని అంతటిని ఈ పాసురంలో ఒక్క పాదంలో చాలా అందంగా చెప్పారు నమ్మాళ్ళవార్లు అనేటువంటి విషయాన్ని ఈ 3వ పాసురంలో. ఎన్నమ పెరుమాన్ ఇమైయవర్ పెరుమాన్. ఈ ఇమైయవర్ పెరుమాన్ని వ్యాఖ్యానంలో కూడా భలే రాశారు. నిత్య సూర్య నిర్వాహకుడు, సామాన్యుడు కాదు. ఇమైయవర్ పెరుమాన్ తిరునిలమిడంత ఎంబెరుమాన్. ఆయన వచ్చి ఇక్కడ నాకు దర్శనమివ్వడం. మున్నై వల్వినైగళ్ళు ముழுதுடன் మాడ
ఎన్నయ్యాళ్ళకిన్న ఎంబెరుమాన్. మనం ఒక విషయం చెప్పేటప్పుడు అంత గొప్ప ఆయన మా ఇంటికి వచ్చారండి అని చెప్పాలనుకోండి, ఏమండి ఎంత పెద్ద పోస్ట్ లో ఉన్నాడో, ఆయన మా దగ్గరికి వచ్చాడు, ఇంకా తృప్తి తీరదు. ఏమండి ఎన్ని లక్షలు సంపాదిస్తున్నాడో, ఆయన మా దగ్గరికి వచ్చాడు. ఏమండి ఎంత పండితుడో, అహంకారం లేని ఆయన మా దగ్గరికి వచ్చాడు. ఇలా ఒక్కొక్క విశేషణాన్ని చెప్పుకుంటూ అంతటా ఆయన మా దగ్గరికి వచ్చాడు అని ఎలా చెప్తామో, అలాగే ఇక్కడ ఎన్నమరు పెరుమాన్ ఇమైయవర్ ఎంబెరుమాన్ இருநிலமிழந்த எம்பெருமான் முன்னைவல் வினைகள் முழுது நாளமான் మురుదుడన్ మాళ ఎన్నై ఆழ்గిన్న ఎంబెరుమాన్. ఇవన్నీ ఆయనకు విశేషణాలండి. దిశైకోణిగల్ తిరుచెంగన్నోరు, దక్షిణ దిశకి చాలా ఆభరణంగా ఉండేటువంటి తిరుచెంగన్నోరు. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ దశకాన్ని చక్కగా చదువుకోవాలి, ఆ దివ్య దేశాలకు వెళ్ళినప్పుడు అంటుంటారు. తిరుచిత్రాత్రంగరై మీపాల్ నిన్న ఎంబెరుమా అడియల్లాల్ శరణై నినైపులం పిరిదు ఇల్లై ఎనకే. కళలో కూడా రెండవ దైవాన్ని నేను రక్షకుడుగా భావించను, ఆయనే నాకు రక్షకుడు అని విశ్వాసంతో చెప్పినటువంటి మాట. 4వ పాసరం. பிறதில்லை எனக்கு பெரியமோ உலகம் நிறைய பேருருவமாய் நிமிர்ந்த குறையமானம்மான் குறை கடல் கடைந்த கோலமாணிக்கம் என்னம்மான் செறிகுலை வாழை கமுகு தென்கணி சூழ் திருச்செங்கன்னூர் திருச்சிற்றாறு அறியார் மெய்மையே நின்ன எம்பெருமான் అడిగినై అల్లదు ఓర అరణే. అంత చెప్పిన ఈ శరణాగతి పదికం అన్నట్లుగా ఎక్కడికక్కడే శరణాగతిని చాటుతున్నటువంటి అన్యదా శరణం నాస్తే అని చెప్పినటువంటి పాసుర సముదాయం అన్నమాట. ఏమిటంటే ఆయన మహాబలిని చంపాడు, మహాబలిని జయించాడు, సముద్రాన్ని చిలికాడు, దేవతల యొక్క బాధలు పోగొట్టాడు. అలాంటి స్వామి వచ్చే తిరుచెంగన్నూరులో మన్ను అనుగ్రహించడం కోసం ఉన్నాడు. ఆయన పాదాలు తప్ప నాకు రెండవది దిక్కు లేదు అని చెప్పినటువంటి అద్భుతమైనటువంటి పాసులు అన్నమాట. చూడండి, పెరియము వలగం విశాలమైన 3 లోకాలని నిరయ్యా నిండినట్లు పేరురువమాగి గొప్ప తిరుమేను కలవై నిమిరంద పెరిగాడండి. ఎలాగండి? ఇది 2 అవతారాల సమ్మేళనం అండి. వామనం త్రివిక్రమం చాలా చాలా ప్రత్యేకత కలిగినటువంటి అవతార వైభవం. ఏమిటి? చిన్నవాడుగా వచ్చి పెద్దవాడుగా వామన త్రివిక్రమ. కురియమాన్ వామన బ్రహ్మచారిగా వచ్చి యమ్మాన్ కురై కడల్ కడయింద. అలాంటి మహానుభావుడు, ఘోషించే సముద్రాన్ని చిలికిన వాడు, కోలం మాణిక్యం రత్నం లాంటి కాంతి కలిగిన వాడు. ఒక తళుకు ఉంటుందండి కొంతమందిలో, చూస్తుంటే శరీరం తళ 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 ప్రకాశిస్తూ ఉంటుంది, అందరికీ ఉండదు అది కదా. అలాంటి కాంతి కలిగినటువంటి వాడు ఎన్నమ్మాన్. ఆయన ఎవరనుకుంటున్నారు? మా స్వామే, మావాడే. ఏదైనా గొప్పవాళ్ళు మనకి తెలుసు అనుకోండి, ఆ వాడా మావాడేనండి అని ఎలాగోలా సంబంధం కలిపేసుకుని వాళ్ళతో చెప్పేస్తూ ఉంటాం. అలాగా సెరి కురై వారై, మంచి అరటి గెలలు, అరటి చెట్లు, గెలలు కలిగిన అరటి చెట్లు. ఒకసారి మనం పల్లెటూరుని ఊహించుకుని, పొలాలను ఊహించుకుని, పొలం గట్టుని ఊహించుకుని, అరటి చెట్లు, తర్వాత చెరుకు గడలు, ఆ పంట పొలాలు, ఈ 3 చూసుకుంటూ వెడుతున్నాం అనుకోండి, ఆ అరటి చెట్లకి అలాగ గెలలు వాలి ఉంటాయి. అద్భుతంగా గెలలతో ఉన్నటువంటి అరటి చెట్లు. ఇవి శుభావహాలు కదా, అందుకే కదా మనం అలంకారాల్లో శుభావహంగా ఈ అరటి గెలలతో కూడిన చెట్లని ఇళ్లలో, పెళ్లిళ్లలో అక్కడ ఇక్కడ అంతా కట్టుకుంటూ ఉంటాము. కముగు, పోక చెట్లు, తెంగు, కొబ్బరి చెట్లు, ఇవన్నీ శుభకరంగా అలంకరించుకునేటువంటి వృక్షజాలం. ఇవి కట్టాము అంటే ఇంట్లో పెళ్లి అవుతోంది, ఆనందం జరుగుతోంది, శుభం జరుగుతోంది అని అర్థం అన్నమాట. అని ఏదో ఒకటి పెట్టడం కాదు,
పంక్తులు పంక్తులుగా పెట్టేశారంటే చక్కగా లోపల దాకా అలంకరించారనమాట. సూర్ తిరుచెంగన్నూరి, అలాంటి తోటలతో చుట్టబడిన తిరుచెంగన్నూరి. ఈ ఊరంత అందంగా ఉంటుంటండి. నిజంగానే పల్లెటూళ్ళు చూస్తుంటే మనకి తెలియని అవ్యక్తమైన ఆనందం. ఆ గట్ల మీద నడిచి వెళుతూ ఉంటాం అనుకోండి, పొలం గట్ల మీద నడిచి వెళుతూ ఉంటాం కదా, ఆ వెళ్ళేటప్పుడు అరటి చెట్లు, ఆ అరటి గెలలు, కముక జల్లు, ఒకవైపు చెరుకు, ఆహా ఎంత బాగుంది అనుకుంటూ మనస్సు మనకి తెలియని ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ ఆనందం ఇంత అని చెప్పలేని ఒక దివ్యానందం ప్రకృతి శోభ వల్ల కలుగుతుంది అన్నమాట. పైగా అక్కడ తిరుచిత్తార్, మంచి నది ప్రవహిస్తుంది. ఇంకేమండి, అందాలన్నీ ఒక చోటికి చేరిపోయాయి. ఒక ఊరు, ఒక పొలం, అక్కడ ఒడ్డున నది, మధ్యలో పంట కాలువల్లాగా అవి, ఆ గట్ల మీద చెట్లు, అవి అరటి చెట్లు, కముకాలు, ఆ తర్వాత చెరుకు గడలు. ఆహా ఎంత బాగుందో. అక్కడ మనం ఉన్నట్టు ఊహించేసుకుని ఒకసారి నడిచేద్దాం. అక్కడ నడుస్తున్నాం అన్నమాట మనం. ఎటు చూస్తే అటే. పైగా నది అని వదిలేశారా, అవి పలకరిస్తూ ఉంటాయి చేపలు, తుళ్ళి పడుతూ ఇదిగో మేమున్నాం మేమున్నాం అని చెప్పి పలకరిస్తూ ఉంటాయి. ప్రకృతి మనని పులకింప చేసే పలకరింపు అక్కడ కనపడుతుంది. అంత అందమైన వాతావరణం. ఆ తీరంలో ఉండేటువంటి వారు అనియా మెయ్యే నిన్న, ఈయనే పరమాత్మ అండి అని నిజంగా తెలుసుకున్నటువంటి వారు కలిగిన ఎంబెరుమాను శ్రీయప్పతి అక్కడికి వచ్చి ఆ ఊళ్ళో స్వామి వెలిశాడు అంటే, ఇదిగో మీకు నేనున్నాను అని చెప్పడమే అన్నమాట, అభయం ఇవ్వడమే అన్నమాట. కాబట్టి నిన్న ఎంబెరుమాన్ అడియినై అల్లదు ఆయన శ్రీపాద ద్వంద్వము తప్ప ఎనకు పిరిదిరి ఎన్న అరణ్యల్లై వేరొక రక్షణం అనేటువంటిది లేదు. ఆ శరణాగతి తత్వాన్ని మాటలతో, ఏ వాక్కులతో చెప్పారో ఈ పదాలన్నమాట. అని ఇణై అల్లదు, ఆ పాదద్వంద్వము తప్ప నాకు వేరు రక్షణ లేదు. అన్యదా శరణన్నస్తి త్వమేవ శరణం మమ. ఆ భావాన్ని చెప్పేటువంటి పాసురాలుగా మనం చెప్పుకుంటున్నాం ఈ తిరుచెంగన్నూరిలో ఉండేటువంటి పెరుమాళ్ళ గురించి అన్నమాట. ఇంకా వ్యాఖ్యానం చూడండి, 93వ పేజీ. నాలాం పాటు మహాబలి అయి వెన్నం, మహాబలిని జయించి, జయించడం అంటే అక్కడ ఆయన అన్నట్లుగా, ఆయన కోరినట్లుగా ఆ తన త్రివిక్రమత్వాన్ని చక్కగా అనుగ్రహించి, కడలై కడయిందం ఆశ్రితరాపత్తై పోకి, సముద్రాన్ని చిలికి ఆశ్రితుల యొక్క ఆపదలను పోగొట్టి, దేవతలకు వచ్చేటువంటి ఆపదలన్నీ పోగొట్టడం కోసం, అమృతాన్ని స్వీకరించడం కోసం సముద్రాన్ని మదింపచేసి, తిరుచెంగన్నూరిలే నిండ్ర అరుళిన అవన్ తిరువడిగళ్ళదు, తిరుచెంగనూరిలో నిలిచి దర్శనమిస్తున్న ఆ స్వామి పాదాలు తప్ప వేరు ఎనక్కు అరణ్యిల్లై, నాకు వేరొక రక్షణ లేదు. ఎంత స్పష్టతోనండి. మళ్ళీ మళ్ళీ చెప్పుకోవచ్చు. ఈడు వ్యాఖ్యానం మొదలు పెట్టేటప్పుడు మొదటి వాక్యము పాసుర సారాంశాన్నంతటిని నంబిళ్ళయ్య గారు ఒక్క వాక్యంలో ఇచ్చేస్తారు. ఇవి స్టేట్మెంట్స్, ఇవంతే గుర్తుంచుకోవలసిన వాక్యాలు. ఏమిటంటే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనే భావాన్ని ఇందులో చెప్తున్నారు అనేటువంటి మాట అన్నమాట. పిరిదిల్లై ఎనక్కు నాకు అవనై ఒలియ వేరనక్కు రక్షకరిల్లై, ఆయన తప్ప నాకు వేరొక రక్షణ లేదు. పెరియ మూవలగం నిరయ్య పేరురువమాయని మిరందా, అంత పెద్ద రూపాన్ని ధరించి 3 లోకాలు ఆక్రమించినటువంటి స్వామి, బ్రహ్మలోక పర్యంతమాన ఆకాశ అవకాశం అడయ్య అవళరంద, అంటే అంత బాగా పెరిగి, వళరంద పెరిగి చిన్నవాడుగా వచ్చినవాడు
అంత చక్కగా తన రూపాన్ని పెంచి తొడంగిన కార్యం ఎన్న ప్రీతి ప్రకర్షత్తాలే వళరందపడి, ఆహా నేను మొదలు పెట్టిన పని పూర్తయింది కదా, బలి కోరిక తీరుస్తున్నాను కదా అనే ఆనందంతో పెరిగిపోతున్నాయి ఇట పాదాలు. అలా వెళ్ళిపోతున్నాయి మూడు లోకాలకి వెళ్ళిపోతున్న పాదాలు. కురియమాణెమ్మాన్ వళరుగై కూడలాగకొండ వామన వేషత్తయ్యం, పెరగడానికి యోగ్యమైన వామన రూపంలో వచ్చే ముందే పెద్దవాడుగా వచ్చాడు అనుకోండి, ఇంకా పెరగడానికి ఉండదు. అందువల్ల కొంచెం కొంచెం ఎంతెంతై వరుడెంతై మరియుతానెంతై నభో వీధి అలా 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 పెరగడానికి వీలైన చిన్న రూపంతో వామన రూపంతో యాచకుడై వచ్చి అర్ధిద్వయ్యం కాటి యాచనని కూడా చేసి, ఏమిటండి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు యాచించడం ఏమిటండి, దానికి కూడా సిగ్గుపడలేదు. ఎన్న ఎడమ కొండవన్ మహాబలి అయి వెళ్ళు కైకు కొండ వడివ ఏ కాటి భయత్తు కెడుతపడి. అది ఆనాడు మహాబలిని జయించడానికి తగిన రూపాన్ని చూపించాడు కదా, ఆ త్రివిక్రమత్వాన్ని నాకు చూపించినటువంటి స్వామి. అదే నమ్మాళ్ళవార్ల తృప్తి. ఏ దివ్య రూపాన్ని ఆ వేళ మహాబలికి కనపడేలా చేశాడో ఆ దివ్య రూపాన్ని నాకు కూడా చూపించాడు. ఎంత ఆనందం! ఏమంటే అది మామూలు వాళ్ళకి సాధ్యం కాదండి. నాకు దొరికిందండి అంటాం. మనం తిరుపతి వెళ్తాం అనుకోండి, మామూలుగా సేవించుకుంటాం, వచ్చేస్తాం, లైన్లో తోసేసో ఏదో. ఆ మధ్యలో ఏ ₹1,00,000 కట్టి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళేవాళ్ళు మనం చూశారనుకోండి, మీరు కూడా వచ్చండి మాతో అని తీసుకెళ్లారనుకోండి, అసలు అప్పుడు ఉంటుందండి ఆనందం. అబ్బబ్బబ్బా ఎంత మంచి దర్శనం చేయించారండి అన్నట్లుగా ఉంది ఇక్కడ నమ్మాళ్ళ వాళ్ళ భావన. అంత ఆనందం అన్నమాట. ఆవేళ బలిచక్రవర్తి ఎన్ని పుణ్యాలు చేసుకున్నాడో ఆయన చూసే రూపం నాకు చూపించాడండి పెరుమాళ్ళు. ఆయనలాగే నన్ను అనుగ్రహించాడండి ఆయన. కురై కడల్ కడయంద మహాఘోషం ఎజుంబడి కడలై కడయందవన్, సముద్రాన్ని చిలికినటువంటి మహానుభావుడు. ఎందుకోసం చిలికాడు? తను ఏమన్నా కోరుకున్నాడా? దేవతల యొక్క కోరికలు తీర్చడం కోసం అంత కష్టమైనటువంటి పని చేసినటువంటి వాడు. కోల మాణిక్యం, ఖరీదైన అందమైన మణి లాంటి వాడు, విలువైన వజ్రం లాంటి వాడు. అలాంటి ఆయన పెరువిలయ్యన రత్నం బోలే, విలువ కలిగిన రత్నం లాంటి వాడు. ఇరిక్కిర వడివై అలా ఉండేటువంటి తన సౌందర్యాన్ని అంతటిని కొండాయిత్ కడలై కడైందదు. అసలు ఆ స్వామి అందగాడండి. ఇక్కడ ఈ వాక్యాన్ని భలే రాశారు, చాలా బాగుంది అనిపిస్తుంది. సముద్ర మదన సామర్థ్యాన్ని, ఆ అందాన్ని చూపి నన్ను దాసుడిగా చేసుకున్నాడు. సముద్ర మదనం అందం ఏమిటండి అంటే ఎంత అందం ఉంటుందండి. ఇప్పుడు మనం కూడా ఇలా కూర్చోవడం వేరు. అందగాడు స్వామి, అందమైన భుజాలు, అందమైన రూపం. ఆయన చిలుకుతున్నాడండి. ఆ చిలికేటప్పుడు ఇలా ఇలా ఇలాగా అంటూ ఉంటాడు కదా, ఆ చేతులు ఎంత అందంగా కదులుతాయండి, ఎంత సౌందర్యం అండి. ఆ పాయింట్ తీసుకున్నారు నమ్మాళ్ళు. మామూలుగా అవతారం, మనిషి, అందగాడు, గొప్పవాడు ఇవన్నీ. ఆ చిలికేటువంటి సమయంలో సుధనే కోరిన సురాసురేంద్రులు క్షీరసాగరము చిలుకు కోరికను మందర పర్వతమెత్తి కవ్వముగా వాసుకు తోడుగా ఎన్ని చేసుకున్నాడు. అప్పుడు నీట మునుగుగిరి వాటముగాగుని కూర్మ రూపమున బోరవీపునను ధరించితివా నారాయణ. అంత అందంగా చిలికాడండి. అసలు తలుచుకుంటుంటేనే ఆ చిలికేటువంటి ఆ వయ్యారం. ఒక్కొక్కసారి మనకి చిన్నజయ స్వామి వారు పెరుగు చిలికిన ఘట్టాలు చూపిస్తూ ఉంటారు, మీరందరూ దర్శించే ఉంటారు. ఈ ఎంత ఒక విలక్షణమైనటువంటి దృశ్యం, అది చాలా అందంగా ఉంటుంది. అది చూసినప్పుడల్లా ఓహో వరాహావతారంగా లేదు, ఆ పాల సముద్రాన్ని చిలికిన సందర్భంగా పెరుమాళ్ళు ఇలాగే చేశారేమో అనిపించే స్పృహ కలిగేలాగా ఉంటుంది ఆ ఘట్టం అన్నమాట.
అది చెప్తున్నారు ఇక్కడ. ఎమ్మాన్ కడల్ కడయింద సామర్థ్యం అழகைக்கியம் కాట్టి, ఆ చిలికేటువంటి అందాన్ని చూపించి ఎన్న ఏడుమై కొండవన్, నా యొక్క కైంకర్యాన్ని స్వీకరించాడు స్వామి. సెరికులై వాజై ఇచ్చాది సెరింద కులయ్యై ఉడైతాన వాజై. సెరికులై అన్నారండి, అంటే చాలా సమృద్ధమైన గెలలు కలిగిన అరటి చెట్లు ఉన్నాయిటండి అక్కడ. సమృద్ధమైన గెలలు అంటే ఆ గెలలు వేయడంలో కూడా కొన్ని చెట్లు చూడండి, 1 డజను 2 డజన్లో ఉంటాయి, చిన్న చిన్న గెలలు వస్తాయి. కొన్ని గెలలు వస్తాయి చూడండి, 2 వందల పళ్ళున్న గెలలు వస్తాయి. తేడా ఉంది కదండి రెండిట్లోనూ కూడా. ఆ గెలల్లో కూడా అలాంటి గెలలు వేసేటువంటి అరటి చెట్లు కండి. ఆ విత్తనం అంత గొప్పది అన్నమాట. అలాంటి అరటి, అంతేకాకుండా వాజై అరటి, అప్పడి పట్ట కముగు పోక చెట్లు, తెంగు కొబ్బరి చెట్లు, ఇవత్తిన తిరణాలే సూర్య పట్ట ఊరు. అసలు ఆ ఊరు పెడితేటండి, ఊరు చుట్టూ ఈ చెట్లేటండి. ఇలా చూస్తే కొబ్బరి చెట్లు, అటువైపు చూస్తే పోక వృక్షాలు, ఇటువైపు చూస్తే అరటి చెట్లు, వాటి నిండా గెలలు, అటువైపు చూస్తే చెరకు. ఎంత ఊరుని ఊహించుకోండి ఒక్కసారి. మనం ఆ ఊరి పొలిమేరల్లో ఆ గట్టు మీద ఉన్నాం అనుకోండి, ఆ పక్కన చిన్న నది ప్రవహిస్తూ ఉందనుకోండి, కాలం అనుకోండి, అందులో ఒక తుమ్మెద ఇవి చిన్న చిన్న చేపలు అలా తుళ్ళి పడుతూ పలకరిస్తున్నాయి అనుకోండి, పిల్లగాలి వీస్తోంది అనుకోండి, పరిమళాలు మన ముకుపుటాలు తాకుతున్నాయి అనుకోండి, ఎంత బాగుంటుందండి అసలు ఆ దృశ్యం అనేది. ఊహించుకుంటేనే ఇంత బాగుంది. అక్కడ ఉంటే మనం రావాలి అనిపించదు, అంత బాగుంటుంది ఆ ప్రాకృతిక సౌందర్యం. ఊరు చిరపెండ్రు మరణన్నం ఇరణ్యల్లై. ఇక్కడ ఆ వేరే చెట్లు, వేరే ఊరు, వేరే గొప్ప అనిపించదు. సామూహిక సౌందర్యం చాలా అద్భుతంగా అలా చూస్తూ ఉంటే అలా చూడాలి అని అనిపిస్తూ ఉంటుంది. సెరిందకులైగడాగిలం గెలలున్న திரண்டு సూర్యందిరిక్కయ్యాలం ఉగవాదార్పు ఉగుర వండాదిరిక్కై. ఇవన్నీ శత్రు దుర్భేద్యంగా కూడా ఉంటాయిటండి. 2 అర్థాలు చెప్పారు ఒకే అందానికి. భక్తులకేమో చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది, శత్రువులకేమో అయ్య బాబోయ్ ఇవన్నీ దాటి లోపలికి ఎక్కడ వెళ్ళగలం అనిపిస్తుంది. ఏకకాలంలో ఇద్దరికి 2 భావనలు కల్పించడం. అలంకారాలు ఉన్నాయండి కొన్ని, ఒకే భావంతో 2-3 అర్థాలు చెప్పేటువంటిది. అలా అలంకారిక శైలి అన్నమాట. తిరుచిత్తారరియా తిరుచిత్తల్లుళ్ళార్ సర్వేశ్వరుని అరియుంబడియాగా. ఏమండి, ఇక్కడ ఉండేటువంటి స్వామి ఆయనేనండి. ఇక్కడ మనందరికీ కూడా అర్చామూర్తిగా ఈ తిరుచిత్తార్లో వేంచేసి ఉండేటువంటి స్వామి అని మంచాక్రోశంతివత్ మయ్యే నిన్న ఎంబెరుమాన్. ఇక్కడ మనకి ఆ తిరుచిత్తార్ని చెప్పారు అంటే తిరుచిత్తార్లో ఉన్న పెరుమాళ్ళు అని చెప్పినట్లే అర్థం. దానికి ఒక ఉదాహరణ ఇచ్చారు. మంచాక్రోశంతివత్, మంచెలు ఏడుస్తున్నాయి, వరదలు వచ్చాయండి. వరదలు వచ్చినప్పుడు ఆ నీళ్ల మీద తేలిపోయే జనాలు ఏడుస్తున్నారు అనాలనుకోండి, అబ్బో అబ్బో ఎన్ని మంచెలు ఆక్రోశిస్తున్నాయో, ఎన్ని లంకలు మునిగిపోయాయో అంటాం. లంక ఏడుస్తుందండి, లంకలో ఉన్న జనాలు ఏడుస్తారా? ఇది ఒక లక్షణార్థము అని చెప్పి గ్రామర్ గా ఒక అందమైన ప్రయోగం అన్నమాట. ఆ ఊరంతా పడి అలా ఏడుస్తోంది అని అంటే అర్థం ఏంటండి? ఊరు ఏడవదు, ఊర్లో ఉన్న జనాలే బాధపడతారు అని. ఇది ఒక కవితాపరమైనటువంటి ప్రయోగం అన్నమాట. మయ్యే నిర్ణయం బరుమాన్ ఆత్మానం మానుషం మన్యే ఎన్నం అహం ఓ బాంధవో జాత ఎన్నం మరైక్క వేండాదపడి పత్తం పత్తాగ నిర్ణయం స్వామి. ఎక్కడా వదిలిపెట్టరండి రామావతారాన్ని గాని కృష్ణావతారం గాని. ఆయన అక్కడ పెరుమాళ్ళు వచ్చి తామే స్వయంగా రాముడుగా ఈ లోకంలో అవతరించినా కూడా ఆత్మానం మానుషం మన్యే, నేను మామూలు మనిషినే, నన్ను ఎందుకు ఇలా మీరు స్తుతిస్తున్నారు అని అడిగాడు రామచంద్రుడు. ఎక్కడ దేవుడిని అని చెప్పుకోడండి. అలాగే కృష్ణుడు
అహం హి బాంధవో జాత, నేను మీ అందరికీ బంధువులరా. నువ్వు కొండెత్తేసావు, నువ్వెవరివి, అసలు ఏమిటి, దూతానువా, దెయ్యానువా, మనిషివా, దేవుడువా, ఎన్ని అడిగారండి గోపాలు. మీ వాణ్ణి రా నేను, ఇది కృష్ణావతారంలో. మీ వాణ్ణి రా నేను అని, నేను మామూలు మనిషిని రా అని రామావతారంలో అన్నట్లుగా మరైక్క వేండాదపడి పత్తుం పత్తాగా చక్కటి ప్రయోగం. 10కి 10 అంటే మనం 100% అంటామే, 100కి 100 అని అంటామే, అలాగా ఉన్నది ఉన్నట్లుగా అని చెప్పడం అన్నమాట. మనం మరిచిపోకుండా మీరు మీ వాళ్ళు అందరూ నా వాళ్ళు అని చెప్పడం. పెరుమాళ్ళు మనకి ఇచ్చినటువంటి అభయం ఏమిటి అంటే, అడిగినయ్యల్లదోరనే అవన్ తిరువరిగళ్ళల్లదు ఓరు రక్షకమిల్లై. అలాంటి స్వామి పాదాలు తప్ప మనకి వేరొక రక్షణము లేదు. శరణాగతిని అలాగ ప్రతిష్ఠ చేసేస్తున్నారు, పాతేయడం అన్నమాట లోపలికి, భూమి లోపలికి. అంటే అంత నొక్కి వక్కాడిస్తున్నారు అని అది అర్థం. అంతగా చెప్తున్నారు ఇక్కడ. అడి ఇణయ్యల్ల దోరరణ్ పిరిదిల్లై ఎనక్కు, ఆ స్వామి పాదాలు తప్ప నాకు వేరొక రక్షకము లేదు అని 4వ పాసరంలో. పిరిదిల్లై ఎనక్కు பெரிய மூவலகும் நிறைய பேருருவமாயின மெருந்த குறியமானெம்மான் குறைகடல் கடைந்த కోలమాణిక్యం ఎన్నమ్మాన్ సిరికులై వాడై కముగు తెంగని సూల్. ఈ పదాలు చక్కగా ఉన్నాయి చూడండి. సిరికులై వాడై, మంచి నిండైన అరటి గెలలు కలిగిన అరటి చెట్లు, కముగు పోక చెట్లు, తెంగు అంటే తెంగాయ, కొబ్బరి చెట్లు, కణిసూలు, తిరుచెంగన్నూరు, ఇవి చుట్టుముట్టినటువంటి ఆ ఊరు ఎక్కడుంది అంటే ఈ చెట్ల మధ్యలోకి వెళ్ళి చూడాలి, అక్కడ ఉంటుంది ఆ ఊరు. ఎంత అందంగా ఉంటుందండి. అప్పుడు చెట్ల మధ్యలోంచి పైనుంచి ఒక విహంగ వీక్షణం గనక మనం చేసామంటే అన్ని చెట్లు, చెట్ల మధ్యలో ఆ ఊరు కనిపిస్తుంది అనమాట. అడిగినయ్యల్లదు ఓరరణే, అలాంటి అక్కడ వేంచేసి ఉన్నటువంటి స్వామి పాదాలు తప్ప మాకు వేరొక రక్షకము లేదు అని శరణాగతిని స్థాపిస్తున్నారు. 5 அல்லதோரரும் அவனில் வேறில்லை, அது பொருளாகியலும் அவனை அல்லாது என்னாவி அமர்ந்து அணையில்லாது ஆதலால் அவன் உரைகின்ற நல்ல நான் மலையோர் வேள்வியுள் மடுத்த நரும் புகை விசும்படி மறைக்கும் நல்ல நீள் மாடத்து తిరుచెంగన్నూరిల్ తిరుచితార్ ఎనకు నల్లరణే. ఇంకా ఎన్నో దివ్య దేశాలు ఉన్నాయి కదండి, మీరు ఈ ఊరిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని అడుగుతారేమో అని చెప్పి అందమైన సమాధానం ఇస్తున్నారు. ఏమిటది? అల్లదు ఓరరుణం. ఇంకా తిరుచెంగన్నూరు కాని మిగిలిన దివ్య దేశాలు అవనిల్వేరల్లై, సర్వేశ్వరుని విడిచి ఉండవు అంటే అన్ని దివ్య దేశాలు పెరుమాళ్ళ వైభవాన్ని చాటేవే, అది చెప్పడం అనమాట. ఏమండి ఇదేమిటండి అంటే, ఇది పెరుమాళ్ళ మహిమనే చాటుతోంది, అందులో అనుమానం అనేది కించిత్ కూడా లేదు. అది పొరుళాగిలం, ఆ మాట నిజమే అయినా అవనై ఎల్లదు. ఏమో ఏమిటో ఆ తిరుచెంగన్నూరులో పెరుమాళ్ళు అంటే నాకు ఇష్టం. ఇవి చక్కటి సమాధానాలు. మనకింట్లో చాలా వస్తువులు ఉంటాయి, అన్నీ ఉన్నాయండి, అన్ని ఇష్టమే, కానీ ఇదంటే నాకెందుకో చాలా ఇష్టం. దేన్ని బట్టండి ఏమో తెలియదు, ఒక ఆత్మీయ సంబంధం అలా ఏర్పడిపోతుంది. వీటి మీదే ఇలా ఉంటే, పెరుమాళ్ళు అనేక అవతారాలు ఉంటే, అన్ని అవతారాలు దేనికవే విలక్షణమైనవైనా నమ్మాళ్ళవార్లకి తిరుచెంగన్నూరిలో ఉన్న పెరుమాళ్ళంటే అద్భుతమైనటువంటి ఒక భావన అన్నమాట, రక్షణ భావము అన్నమాట. పదు పొరుళాగిలం, ఆ మాట నిజమే అయినా అవనయ్యల్లదు, తిరుచెంగన్నూరులో వేంచేసి ఉన్న సర్వేశ్వరుని తప్ప ఎన్నావి అమరందు అమరి, నా ఆత్మ అమరి అనయిగిల్లాదా, ఇంకో దివ్య దేశం వైపు వెళ్ళట్లేదు. దివ్య దేశాల వైభవమే అంతండి. ఇప్పుడు
రాముడు అంటాడు, సీత నీ సౌందర్యారాధన చేస్తూ ఉంటే నా కన్ను ఎక్కడ పడితే అక్కడే లగ్నమైపోతుంది అంట. అలా దివ్యదేశ సౌందర్యాలను ఒక జీవుడు ఆస్వాదించాలంటే ఏ ఊరు చూస్తే ఆ ఊరే, ఇంక ఇదే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళొద్దు అనిపిస్తుంది. అబ్బాయి ఎంత బాగుందండి అనిపిస్తుంది. ఏమిటి ప్రశాంతత అనిపిస్తుంది. ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ తోటలు, ఆ రామణీయకత, ఏవో రకరకాల కారణాలు ఉండొచ్చు, కానీ ఆకర్షణీయం అనేటువంటిది అక్కడ ఉన్నట్లుగా ఆ అది నాకు ఈ తిరుచెంగన్నూరిని ఇలాగే సేవించాలి అని ఆదలాల్ కాబట్టి అవన్ ఉరైగిன்ற ఆయన నిత్య నివాసము చేస్తున్న నల్ల నాన్మరయ్యోర్ వెళ్ళియుల్ మడుతా మంచి వేదవేత్తలైనటువంటి చతుర్వేద పారాయణలు జరిగేటువంటి అద్భుతమైన వైష్ణవులు వేంచేసి వారు చేస్తున్నటువంటి వెళ్ళియుల్ యాగంలో మడుత నరుంపుగై, ఆ యాగాలు చేస్తూ ఉంటే అందులో నుంచి అలా ధూపం అలా పైకి వస్తూ ఉంటాయి, మంచి ఉజ్వల కాంతులు వస్తూ ఉంటాయి, పొగలు వస్తూ ఉంటాయి. వాటిల్లో సైంటిఫిక్ గా మన వాళ్ళు ఏం చెప్తారండి, అంతా ఆక్సిజనే ఉంటుంది. అందువల్ల ఆవు నెయ్యితో చేసేటువంటి యాగాలు కాబట్టి అది అంత ఆక్సిజన్ ని నింపుతుందనమాట. జీవకోటి ఉనికికి అవసరమైనటువంటి ప్రాణశక్తి యాగంలోంచి పుడుతోంది అని అర్థం. అక్కడ యాగాలు చేయడం వల్ల అంత లాభం. అందువల్ల విశంభో ఒళి, ఆకాశంలో సూర్య తేజస్సుల్ని కూడా మరైక్కుం కప్పేస్తోంది. సూర్యుడి కాంతిని కూడా కప్పేసే అంత పొగంటే ఎన్ని యాగాలు చేస్తే వస్తుందండి అంత. అంటే ఊరంతా అలా యజ్ఞయాగాదులు జరుగుతూనే ఉంటాయి. నల్ల నీళ్మాడం అందమైన ఉన్నతమైన మేడలు కలిగినదై, రెండు విశేషణాలు. ఆ మేడలు అందంగా ఉన్నాయి, మేడలు ఎత్తుగా ఉన్నాయి. ఎత్తుగా ఉంటే ఉండొచ్చు, అందంగా ఉండాలని లేదు. కానీ అబ్బా ఏమిళ్ళు మనం కొన్ని ఏరియాలకు వెళుతూ ఉంటామండి, అయ్యో బాబు ఏమిళ్ళు కట్టుకున్నారా బాబు అనిపిస్తుంది. అంత అందమైనటువంటి మేడలు కలిగిన తిరుచెంగన్నూరులో తిరుచిత్తారు అనేది దివ్యదేశంకి పేరు, నదికి కూడా పేరు. ఎనక్కు నల్లరన్, నాకు నిర్భయమైన నేను పొందదగినటువంటి అద్భుత ప్రదేశము. அல்லதோரணுமவனில் வேறில்லை அது பொருளாகிலும் அவனை அல்லதென்னாவி அமரந்தோனை இல்லாது ஆதலால் அவன் முறைகின்ற நல்ல நான் மறையோர் வெள்வியில் மடுத்தா நரும்புகை விசும்படி மறைக்கும் நல்ல நெல் மாடத் திருச்செங்கன்னூரில் திருச்சிட்டார் எனக்கு நல்லரணே. தேவேசம் கோலநாதம் நதைதமன் சம்பத்மநாபன் ரமேஷ் లోకార్యం కృష్ణయుగ్మేన సింగమ శిరోయోగి భట్టారకోచ గోవిందం కోరనాదేన సాకులిశేతే కేశేంద్ర సింధం దితేంద్రం మాలాదుర్వ్యామనార్యో మమనిధనిదే రామ పద్మాక్షనాథ తిరురన్మాల్సేన మొదలిసెడ గోపన్నాద మన్సీరుయ్యకొండ మణక్కాల్ నంబిషద్రామాళ వందార్ కుర్మాలాదర కురిగై పిరార్కు అంబామిత్రాసర్ గోవిందర్ కూరేసర్ భట్టర్ వేదాంతమనీర్ కண்ணர் கம்புடைய தம்பிள்ளை இவர் ஈழத்தற்கே இந்த மாதவர் பற்பனாவரி வரலாள திருவடியுண்டு தேவ பெருமாள் கை கண்டருளம் திருமலையாழ்வார் பதங்கள் முன்னல் சேர்ந்தன. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசன ராமானுஜாரதாச சுதாய குணசாலினே நம శ్రీశైలనాథాయ కుంతీ నగర జన్మని ప్రసాదలత్త పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్ర దే భక్త్యా విగుణార్ణవమితీంద్ర పరవణం వందే రమ్య ஜமாதரம் முனவாடி திருவாய்மொழி பிள்ளை மாதவ வாழ்வாடும் மனவாழ மாணவர் வாழியவன் மாறம் திருவாய்மொழி பிள்ளை மானத்தோர் தேரும்படி உரைக்கும் ஸ்ரீரங்க சிம்மகதிரேசிக பாத சேவா ரத்தாக்கில திரோட வேத ரகசிய ஜாத்தம் ஸ்ரீ கௌதமன் வேத மாஸ்கிருத பாகதே గోపాల దేశకిమహం శరణం ప్రపచ్చే సంజాతి వెంకటారితనోభవం వేదాంతాచార్య శిష్యం ఉడై వల్లమామది శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవతిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠి దాసోహ.